నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. నిరుపయోగమైన వస్తువులతో అందమైన కళాకృతులు తయారు చేసి చూపించే కార్యక్రమమే మన చూడండి చేయండి. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీదేవి గారు. ఈ రోజు మనకు శ్రీదేవి గారు టెర్రకోట క్లేని యూజ్ చేస్తూ అందమైన నెక్లెస్ తయారు చేసి చూపిస్తామన్నారు. మరి అదెలాగో అవని పలకరించేసి మనము నేర్చుకుందాం. నమస్తే శ్రీదేవి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ రోజు మా సఖి ప్రేక్షకుల కోసం ఏం తయారు చేసి చూపిస్తున్నారు? టెర్రకోటాలోనే బీడెడ్ నెక్లెస్ అండి. ఓకే, వెరీ కట్టర్స్ యూజ్ చేయకుండా ఒక చిన్న కట్టర్ మాత్రమే యూజ్ చేస్తాము. కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ తో. ఓకే, మాకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. దానికి కావాల్సిన వస్తువులు ఏంటి చెప్పేస్తారా? టెర్రకోటా క్లే, చిన్న రౌండ్ కట్టర్, టూల్, నైఫ్, రీఫిల్, నీడిల్ అండి. ఓకే, మనకి ఇక్కడ వస్తువులు కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి. చాలా తక్కువ వస్తాయి. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ వచ్చి సెంటర్ లో వచ్చే పెద్ద బీడ్ అండి, డిజైనర్ బీడ్. ఓకే, నెక్స్ట్ సెట్ అన్నాం కాబట్టి ఇది కూడా మీరు చెప్పారు హ్యాండ్ మేడ్ తోనే టోటల్ గా చేసుకోవచ్చు. ఒక చిన్న కట్టర్ తప్ప ఎన్ని యూజ్ చేయము. ఓకే, ఈ బీడ్ వచ్చి స్పెషల్ బీడ్. ఈ మధ్యలో ఈ గుంతలాగా తగ్గులాగా ఉంటుంది కదా, ఈ పళ్ళెంలో పెట్టుకొని ఇక్కడ కూడా ఈ పళ్ళెం ఉంటుంది కదా, ప్రెస్ చేస్తూ ఫాస్ట్ గా రౌండ్ గా తిప్పేసేయాలి. ఓకే, ఇలా వస్తుంది. ఓకే 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 వచ్చేసాక దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకో, మధ్యలో లైన్ వేస్తూ ఉన్నాము. చాక్ తో మనం కార్వింగ్ ఇచ్చారు. లైన్స్ ఇచ్చాము. తర్వాత కార్వింగ్ టూల్ తీసుకుంటున్నాము. ఏ డిజైన్ అన్నా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇచ్చేది ఇంప్రెషన్ ఇలా. ఈ జ్యువెలరీ మొత్తం తయారయ్యేందుకు మనకి ఎంత టైం పడుతుందండి? ఈ సెట్ తయారు కావడానికి మినిమం ఒక 1 అవర్ వరకు అవుతుందండి. ఓకే, కానీ ఇది మరి టెర్రకోట క్లే అన్నారు కాబట్టి మళ్ళీ దాన్ని మనం బేక్ చేసి చెయ్యాలి. అంటే రాగా ఇలాగా ఇంప్రెషన్స్ ఇచ్చుకొని ఇలా చేసుకోవడానికి 1 అవర్. తర్వాత డ్రైయింగ్, బేకింగ్, కలరింగ్, అసెంబ్లింగ్ ఇలా వస్తుంది. ఇలా 2 వైపులు చేసుకోవాలి. కావాలంటే మధ్యలో రీఫిల్ తో ఇప్పుడు హోల్ ఇస్తున్నామండి బీడ్ కి. ఓకే, బోత్ సైడ్స్. ఇటువైపు నుంచి అటువైపు. ఓకే, ఓకే, హోల్ ఇచ్చేసాక మనకి థ్రెడ్ పెట్టేందుకు వీలుగా మనం హోల్ పెట్టేసి గేర్ వైర్ వేస్తామండి. అందుకే చిన్న హోల్ ఇచ్చాము. ఓకే, బీడ్ రెడీ అయింది. ఇప్పుడు రౌండ్ బీడ్స్ అండి. ఓకే, మీరు ముందే మాకు చెప్పారు కదా మొత్తంగా మన హ్యాండ్ మేడ్ చేసుకుంటున్నాం, అలానే బీడ్స్ తోనే మొత్తం మనకి నెక్స్ట్ సెట్ రెడీ అవుతుంది. రెడీ అయిపోతుంది. ఓకే, దీనికి కూడా ముందు హోల్ ఇస్తూ ఉన్నాము. రౌండ్ గా చేసేసి బోత్ సైడ్స్ కూడా హోల్ పెట్టేసుకుంటే అయిపోతుంది. హోల్ ఇచ్చేసి దీనికి కూడా ఇంప్రెషన్ ఇవ్వాలా? ఇలాగనే ఇస్తున్నాము. ఓకే, దీనికి కూడా బోత్ సైడ్స్ ఇస్తాం, ఇటువైపు అటువైపు. ఓకే ఓకే, సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే చిన్న బాల్ కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే చేసుకోవాలి. అవునండి. ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకోవాలి. ఎన్ని కావాలనుకుంటే అన్ని. ఒక నెక్స్ట్ సెట్ కి మనకి ఎన్ని బాల్స్ అయితే సరిపోతాయో అన్నిటికి కూడా ఈ విధంగా ఇంప్రెషన్స్ ఇచ్చుకోవాలా? ఓకే, ఈ డిజైన్ కలా ఇచ్చుకుంటామండి. బీడ్స్ ఎన్ని కావాలో అన్ని. ఇది సెంటర్ బీడ్. ఇప్పుడు ప్లేట్ బీడ్స్ అండి. ప్లేట్ బీడ్స్ వచ్చి ఇది కూడా ఎన్ని కావాలంటే ఎన్ని చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ రోల్ చేస్తున్నాం ప్లేని. ఈవెన్ థిక్నెస్ తో చేసుకోవాలి. ఓకే, ఈ జ్యువెలరీ మనం ఒక్కసారి తయారు చేసుకున్నాక ఇంకా అలానే ఉంటుంది కదా ఇయర్స్ పాటు? ఇయర్స్ పాటు షైనింగ్ పోతుందా? పోదు. వార్నిష్ ఇచ్చుకోవాలండి తర్వాత. ఓకే,
రౌండ్ కట్టర్ తో కట్ చేశాక మళ్ళీ రీఫిల్ తీసుకొని ఇంప్రెషన్స్ ఇస్తూ ఉన్నాం దీనిపైన కూడా. ఓకే, దీనిపైన కూడా. అంటే ఇంప్రెషన్స్ అన్ని మనకి లుక్ బాగుండేందుకు. నెక్స్ట్ ఎట్లా అన్నాం కాబట్టి ప్లెయిన్ గా ఉంటే బాగోదు, ఇంప్రెషన్స్ ఉంటే అందంగా కనిపిస్తాయి. అవునండి. ఓకే, దీనికి కూడా హోల్, దీని సెంటర్ లో కూడా. ఓకే, ఇప్పుడు ఇలా బీడ్స్ ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. ఓకే, చేసుకున్నాక డ్రైయింగ్, బేకింగ్, కలరింగ్, తర్వాత అసెంబ్లింగ్. ఆల్రెడీ నేను చేసింది ఒకటి ఉంది, అది తెచ్చాను, చూపిస్తాను. ఓకేనండి. చూడండి లహరిక గారు, వావ్, 2 కలర్స్ వేసాం ఈ బీడ్స్ కి. రౌండ్ బీడ్స్ కి ప్లేట్ బీడ్స్, సెంటర్ బీడ్. ఓకే, ఇప్పుడు మనం ఈ మూడుని తయారు చేసాము. ఈ జస్ట్ చిన్న స్మాల్ బాల్ ని ఇది కూడా. ఓకే, మరి ఇంప్రెషన్ ఇచ్చినాక దానికి కలరింగ్ వేయడం వల్ల చక్కగా తెలుస్తుంది. ఇందులో కూడా డబుల్ షేడ్ ఇచ్చారు, గోల్డ్ అండ్ రెడ్. కలర్ కాంబినేషన్ అనేది మన ఇష్టం, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత వార్నిష్ వేస్తే ఈ షైనింగ్ వస్తుంది. వార్నిష్ వేయడం వల్ల ఈ షైనింగ్ మనకి ఎక్కువ కాలం ఉంటుంది. ఇలానే అవునండి, వాటర్ ప్రూఫ్ అవుతుంది బాగా బేక్ చేయడం వల్ల. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు మనకి ఈ బీడ్కి చాలా చేంజ్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇది నార్మల్ గా షైనీగా ఉంది, దీనికి ఇంప్రెషన్ ఇవ్వడం వల్ల చేంజ్ అయింది. అవునండి, చాలా చక్కగా ఉంది. అంటే చూస్తుంటే మనకి చాలా కష్టమేమో తయారు చేసుకోవడం అన్నట్లు అనిపిస్తుంది, కానీ మీరు చేసి చూపించినాక మాకైతే ఈజీగా వచ్చేసింది. అవునండి. ఓకే శ్రీదేవి గారు, ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఇంత మంచి జ్యువెలరీని నేర్పించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సకులు, ఈ రోజు మనకు శ్రీదేవి గారు నేర్పించిన ఈ టెరకోట క్లేతో నెక్లెస్ చాలా బాగుంది కదా. మరి మీరు కూడా ఇలాంటి టాలెంట్ దాగుందా? మరి ఇంకెందుకంటే ఆలస్యం చేస్తారు, వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.